బైడెన్ని బలవంతంగానే ఇంటికి పంపించారు అనే కంటే కూడా బైడెన్ని ఉన్న లోపాన్ని దాచేశారు అన్నటువంటి విషయం ఇప్పుడు అధికారికంగా ధృవీకరణ అయింది. ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష రేసు నుంచి ఆయన తప్పుకున్నాడు. కమలా హ్యారిస్ అధ్యక్ష స్థానంలో ఉంది. యాక్చువల్గా అమెరికన్ చట్ట ప్రకారం కమలా హ్యారిస్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ స్టిల్ నౌ బైడెనే అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడున్న డెమోక్రసీలో పడ్డటువంటి అతిపెద్ద చిల్లది. రెండోది, బైడెన్ అనారోగ్య పరిస్థితి అన్నది గత 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ అందరికి ప్రపంచం అంతటా అర్థమవుతుంది. స్టేజీ మీద నుంచి మనిషి ఎవరు లేకుండా ఇట్ట షేక్ హ్యాండ్ ఇవ్వడం, వేదిక మీద గెస్టులు అందరూ ఇటు ఉంటే ఇట్టించి దిగబోవడం, అట్లాంటి అనేకం చేసుకొచ్చాడు ఆయన. అయినా కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చి 35% బైడెన్కి, 65% ట్రంప్కి వచ్చాక అర్జెంటుగా బైడెన్ని పక్కన పెట్టి ఇప్పుడు కమలా హ్యారిస్ని పెట్టారు. అయితే బైడెన్కి సంబంధించిన అనారోగ్యాన్ని దాచారు అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. లాస్ వేగాస్ పోలీసులు తాజాగా ఒక రేడియో ట్రాన్స్మిషన్స్కి సంబంధించి రిలీజ్ చేశారు. అక్కడ బైడెన్ మెడికల్ ఎమర్జెన్సీ ఏదైతే బిఫోర్ ఆయన దిగిపోయే ముందు మెడికల్ ఎమర్జెన్సీ ఫేస్ చేశారు అన్నటువంటి విషయాన్ని అందులో హైలైట్ చేసుకొచ్చారు. తద్వారా ఆయన అనారోగ్య కారణాల వల్లనే అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు అన్నటువంటి తేలుతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రమాణ స్వీకారం డిప్యూటీ ప్రెసిడెంట్తో చేయించాలి, వైస్ ప్రెసిడెంట్తో, లేదా వాళ్ళు కూడా కాదు అనుకుంటే స్పీకర్తో చేయించాలి. మరి అక్కడెందుకు మిస్ అయ్యారో తేలలేదు.